వైసీపీ సీనియర్ నేత వైవి సుబ్బారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తాను పార్లమెంటుకు పోటీ చేయడం లేదని, తన నిర్ణయాన్ని గతంలోనే సీఎంకు చెప్పానని అన్నారు. 2019 ఎన్నికల నుంచి పార్టీ కార్యక్రమాలతో బిజీగా ఉన్నానన్న వైవి సుబ్బారెడ్డి ఎంపీ ఎమ్మెల్యేల టికెట్ల మార్పులపై కొందరు అసంతృప్తికి లోనైన మాట వాస్తవమేనన్నారు. కొత్త ఇన్ఛార్జీల పట్ల క్యాడర్ కొంత అసంతృప్తిగా ఉన్నా త్వరలోనే సర్దుబాటు చేసుకుని కలిసి పనిచేస్తానన్నారు. ఎంపీ ఎమ్మెల్యేల సీట్ల మార్పులు చేర్పులు ఇంకా కొనసాగుతాయని, 175 స్థానాలు గెలవడమే టార్గెట్ గా సీఎం జగన్ మార్పులు చేస్తున్నారన్నారు వైవి సుబ్బారెడ్డి. నేను చేయనని పలు దఫాలుగా సీఎం గారికి చెప్పడం జరిగింది. ఎందుకంటే చేసేవాడిని అయితే 2019 నుంచి కూడా చేస్తుంటే కంటిన్యూ అయ్యేవాడిని. మధ్యలో గ్యాప్ వచ్చింది, పార్టీ వర్క్ చూస్తూ పక్కన పోయా. కాబట్టి నేను ప్రత్యక్ష పార్లమెంట్ ఎన్నికల్లో నేను నిలబడిన లోగడే ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. తర్వాత ముఖ్యమంత్రి గారు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా చిరసాహిస్తాను. ఇప్పటివరకు మార్పులు చేర్పులు జరిగినాయి కదా, ఇంకేమన్నా 1-2 ఉంటే ఉండొచ్చు అంతే. పార్లమెంటు ఇంకో ఏదన్నా 1-2 అసెంబ్లీలు ఉన్నాయి. అవి కూడా బహుశా రేపు రాబోయే లిస్టులో పండుగ తర్వాత ఒక లిస్ట్ రాబోతుంది, దాంట్లో అవి కూడా వచ్చేస్తాయి. మనం కొత్తగా శివరామ గారు కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్గా అయినా కాకపోయినా మనం కొత్తగా ఆమెను దృష్టిలో పెట్టుకుని మార్పులు చేర్పులు చేసే ప్రక్రియ ఏం లేదు. అరే ప్రతి పార్టీలో ఉంటాయమ్మా, సీటు రానోళ్ళు బాధపడటం అనేది సహజం. దానికి నడుస్తానంటే నిరంతర ప్రక్రియ. వాళ్ళని పిలిచి మాట్లాడటం, వాళ్ళని ఓదార్చేది. రాబోయే రోజుల్లో మన ప్రభుత్వం రావటం ఇంపార్టెంట్. ప్రభుత్వం వస్తేనే కదా మీకు మళ్ళీ జగన్ గారు మెయిల్ చేసి మీకు అసెంబ్లీకి, కౌన్సిల్కో, ఇంకో దానికో, పార్లమెంట్కో, రాజ్యసభకో పంపిస్తారని మనం చెప్పేదాన్ని బట్టి ఉంటుంది. ఈ దేశంలోనే మొట్టమొదటిసారిగా బీసీలకు అత్యున్నత ప్రాధాన్యత ఇచ్చి, బీసీలకే కాదు బీసీలకి, ఎస్సీలకి, గిరిజనులకి, మైనార్టీస్కి అత్యున్నత ప్రాధాన్యత ఇచ్చి రాజకీయ పదవుల్లో కానివ్వండి, సీట్ల విషయంలో కానివ్వండి, వాళ్ళ కుటుంబాల్లో మేలు చేసే కార్యక్రమం కానివ్వండి, అత్యధిక శాతం బీసీలకి మేలు చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు.